నమస్తే అండి. తెలుగు కథల వాకిలి ఛానల్‌కి స్వాగతం. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సావిత్రి పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో దెబ్బలు తిన్నది. జీవితం సాఫీగా సాగిపోతున్న టైంలోనే జెమినీ గణేశన్‌తో రహస్య వివాహం, ఇద్దరు పిల్లలు, భర్తతో విభేదాలు, కోట్ల ఆస్తులు ఒక్కసారిగా కరిగిపోవడం, సావిత్రి సాయం అందుకున్నవారు ఆమెకు వెన్నుపోటు పొడవడం, పక్కనే ఉంటూ ఎంతోమంది ఆమెను మోసం చేయడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది మహానటి. ఆ ఇబ్బందులు ఆమెను ఆల్కహాల్‌కు బానిసను చేశాయి. ఎక్కువగా తాగడంతో ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆస్తులన్నీ పోగొట్టుకొని చివరకు చిన్న ఇంట్లో ఎన్నో కష్టాలు పడింది సావిత్రి. సావిత్రికి స్వతహాగా తాగే అలవాటు లేదు. కానీ ఆమె ఇబ్బందులు, ఒత్తిడిని ఆసరాగా చేసుకొని కొంతమంది ఆమెను తాగేలా ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. షుగర్ వ్యాధి ఇబ్బంది పెట్టడంతో కొన్నాళ్లు తాగడం మానేసినా ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టక తప్పలేదట. కొన్నిసార్లు ఆమె షూటింగ్స్‌కి కూడా తాగి వచ్చేవారని తెలుస్తోంది. హీరోయిన్‌గా అవకాశాలు పోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సావిత్రి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. శోభన్ బాబు తల్లి, వదినగా కొన్ని సినిమాల్లో ఆమె నటించింది. అయితే 'విచిత్ర దాంపత్యం' సినిమా షూటింగ్ టైంలో సావిత్రి ఫుల్‌గా తాగి షూటింగ్‌కి వెళ్లారట. 'విచిత్ర దాంపత్యం' సినిమాలో శోభన్ బాబు హీరో కాగా విజయ నిర్మల హీరోయిన్‌గా నటించింది. గుమ్మడి భార్యగా సావిత్రి నటించారు. ఈ సినిమా షూటింగ్‌కి బాగా ఆల్కహాల్ తీసుకుని వెళ్లిన సావిత్రి సెట్‌కి వెళ్ళగానే వాంతి చేసుకున్నారట. దాంతో వెంటనే అక్కడే ఉన్న విజయ నిర్మల సావిత్రిని మేకప్ రూమ్‌లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారట. సావిత్రి లేనిదే ఆ సీన్ షూటింగ్ చేయడం కుదరదు కాబట్టి డైరెక్టర్ షూటింగ్‌కి పేకప్ చెప్పబోతుండగా తాను అర్ధగంటలో మళ్లీ వచ్చి షూటింగ్‌లో జాయిన్ అవుతానని సావిత్రమ్మ కబురు పెట్టారట. అలా తన పనిలో మాత్రం ఏ లోటు రాకుండా నిర్మాతకు, దర్శకుడికి ఇబ్బందులు కలగకుండా చూసుకునేవారట సావిత్రి. వెండితెరపై మహారాణిలా వెలుగు వెలిగింది సావిత్రి. హీరోలను మించి స్టార్డమ్, సంపాదన ఆమెను ముంచెత్తాయి. ఆ తర్వాత కాలంలో ఆస్తులు పోగొట్టుకుని అనారోగ్యంతో కన్నుమూసింది. మహానటి సావిత్రి తెలుగు సినిమాకి ఒక బ్రాండ్, నేటి తరం హీరోయిన్లకు ఆదర్శం. ఆమె మరణం తర్వాత వందల మంది హీరోయిన్లు తెలుగు తెరపై మెరిశారు. కానీ సావిత్రిని మించి నటించగలిగే వారు మాత్రం ఇంతవరకు రాలేదు. సౌందర్య, స్నేహ లాంటి హీరోయిన్లు సావిత్రిలా అనిపించినా ఆమెను మించిన అద్భుతాలు మాత్రం ఎవరూ చేయలేకపోయారు. ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సావిత్రి స్థానం మాత్రం పదిలంగా అలానే ఉంటుంది. ఆమె మరణించి 40 ఏళ్లకు పైగా అవుతున్నా ఆమెను తమ మనసుల్లో పదిలపరుచుకున్నారు ప్రేక్షకులు. హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది, కానీ పర్సనల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.